నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గ్రామాల్లో మురికి కుప్పలుగా ఉన్న ప్రాంతాలను గుర్తించి శుభ్రం చేయాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండలం ఎట్రవారిపాలెం పంచాయతీ కూరగాయల మార్కెట్ వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. కూరగాయల మార్కెట్ ముందు ఉన్న బండ్లను తీయించి చెత్తను తొలగించారు, బ్లీచింగ్ చల్లించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చీరాల వెంకటలక్ష్మి, గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడు రెడ్డంకారెడ్డి, కార్యదర్శి మురళీకృష్ణారెడ్డి, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. నమస్కారం అండి. సెక్రటరీ గారికి, వచ్చినటువంటి ప్రజలకి, అదేవిధంగా శానిటేషన్ సిబ్బందికి, పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారం అండి. ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం జరుగుతుంది. దీనిలో భాగంగా ఏంటంటే గ్రామాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే చెత్త ఉందో ఆ చెత్తను తొలగించడం, అదేవిధంగా మొక్కలు నాటడము, ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నారు. అదేవిధంగా మన గ్రీన్ అంబాసిడర్స్ కూడా వాళ్ళకి 1వ తారీఖే జీతం ఇవ్వటము, వాళ్ళకి డ్రెస్సులు, కావాల్సినటువంటి శానిటేషన్ పరికరాలు ఏమున్నాయో అవన్నిటి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడా కూడా మీ ఇంటికి రోజు రైస్ సైకిల్స్ కానీ ట్రాక్టర్లు కానీ వస్తుంటాయి. వచ్చినప్పుడు మీరు ఏంటంటే తడి చెత్త, పొడి చెత్త సపరేట్గా డివైడ్ చేసేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి ఎస్డబ్ల్యూపీ సెంటర్లో సాగ్రిగేషన్ చేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ మీరు అందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయటము, ఇబ్బంది పెట్టడము, అదేవిధంగా ట్రాఫిక్కి ఇబ్బంది పెట్టడము, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది బిజినెస్ తోపుడు బండ్లు వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా మధ్యలో పెట్టడము, ఆ ట్రాఫిక్ ఇబ్బంది అంతరాయం కలిగించడం ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ చేయకుండా ప్రజలు కూడా సహకరించాలి. మీరే ఎవరైనా అలాంటి ఏదైనా తెలియక వాళ్ళు ఏదో పని చేస్తుంటే ఇదేంటండి ఇది తప్పండి, మీరే వాళ్ళని కొంచెం గైడెన్స్ ఇచ్చి సలహాలు ఇస్తే మనందరం కూడా మంచి వాతావరణంలో, అదేవిధంగా చెట్లు నాటండి. మీ ఏరియాలో పచ్చదనం, పరిశుభ్రత ఈ కార్యక్రమం ఉంటే, చెట్లు ఉంటే చల్లగా ఉంటుంది, మంచి వాతావరణం, మంచి వర్షాలు పడతాయి. కాబట్టి మీరందరూ కూడా చెట్లు నాటండి. అదేవిధంగా టాయిలెట్స్ ఉపయోగించుకోండి. మీరందరూ కూడా పరిశుభ్రంగా ఉండాలని గవర్నమెంట్ యొక్క ఆలోచన. గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిన్న 25వ తారీఖు కూడా ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్, ఒక దినము ఒక గంట పరిశుభ్రత మీద నిన్నంతటా కూడా రాష్ట్ర వ్యాప్తంగా, కేంద్ర వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, కేంద్ర ప్రభుత్వ వ్యాప్తంగా అన్నిటి కూడా ఈ కార్యక్రమాలను చేస్తున్నట్టు. దానికి కారణం ఏంటి? ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని. ఆరోగ్యం ఉంటే ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఇప్పుడు మనం ఉన్నాము, ఆరోగ్యం ఉండదు, ఆ చుట్టుపక్కల మనం అంతా ఎంతో ఇబ్బంది పెట్టుకుంటాము, ఆ చెత్త ఆడేస్తాము, ఆ తిన్నదంతా అక్కడే వేస్తాము, ఈగలు వస్తాయి, దోమలు వస్తాయి. ఈగలు కుట్టినంటే డెంగ్యూ, మలేరియా, జ్వరాలు వస్తాయి. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే డబ్బులంతా మనం సంపాదించుకున్నంత వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఆరోగ్యంగా మనం పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే మనం అంతా ఆరోగ్యంగా ఉంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆ ప్రాంతాల్లో వాటర్ని తొలగించడము, అదే సున్నం, బీసింగ్ చల్లటము, అదేవిధంగా రాత్రిపూట 6 గంటలకు ఫాగింగ్ చేయించడం, ఈ కార్యక్రమాలన్నిటి కూడా మండలంలో ఉన్నటువంటి 20 గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు సహకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా, ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం గురుజాల దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నవి. దసరా ఉత్సవాలలో భాగంగా 4వ రోజున శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు వారాహి అలంకారంలో అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ అధ్యక్షులు మూర్తి శ్రీనివాసరావు పాలకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఉత్సవ ఏర్పాట్లు చేశారు. పుణ్య దంపతులు పీటల మీద కూర్చొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పూజారులు కొనుగుపాటి మారుతి శాస్త్రి, వెంకట లక్ష్మీ నరసింహ శాస్త్రి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
సಮೇత అయ్యప్ప స్వామికి జై. నందీశ్వర భృంగీశ్వర చండీశ్వర కార్యక్రమాలు సంపూర్ణమయ్యాయి. ఈరోజు జరిగినటువంటి పూజ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించినటువంటి సమాజీయులు కుటుంబాన్ని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వారు నెరవేర ఆశీర్వాదాన్ని నమస్కారం నారాయణ దేవవక్షరం పరమం గురుజన సేవ పక్వాడ కార్యక్రమంలో భాగంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ నాయకులు పిండి రామాంజనేయులు ఆధ్వర్యంలో గురుజాల మండలం పల్లెగుంత గ్రామంలో నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయులు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండలం నాయకులు బీజేపీ మండల అధ్యక్షురాలు నాగమణి, పెనుగొండ అమృతలింగేశ్వరరావు, డి రాధాకృష్ణమూర్తి, లేలకృష్ణ, మారం రాము, జక్క సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సేవా పక్వాడలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ నుంచి ఉపాధ్యాయుల నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి మన బీజేపీ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళారు. హిందూ మతం ఐక్యత కోసం పాటుపడ్డారు. భారతదేశం బలంగా హిందూ దేశంగా ఉండాలనే దానికోసం విశేష కృషి చేశారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జన్మదినం సందర్భంగా నరేంద్ర మోడీ గారు భారతదేశం అంతా కూడా పరిశుభ్రంగా భారతీయులందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ అనేటటువంటి పథకాన్ని తీసుకొచ్చి ఆ పథకానికి కొన్ని కోట్ల బడ్జెట్ కూడా కేటాయించి ముఖ్యంగా మలమూత్రాలు గతంలో బయటికి వెళ్ళేవాళ్ళు మలమూత్ర విసర్జన గురించి మలమూత్ర విసర్జన అనేది బహిరంగ ప్రదేశాలలో చేసినందువల్ల అపరిశుభ్రమే కాకుండా కొన్ని అనారోగ్యానికి గురికావాల్సి వస్తుంది. ఆ ఉద్దేశంతో బలవంతంగా టాయిలెట్స్ కట్టించడం జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే ఇప్పటి కూడా టాయిలెట్ ఇంట్లో ఉండి బయటికి వెళ్తున్నారు. మన అందరం కూడా ముఖ్యంగా
ఈ మలమూత్ర విసర్జన అనేది బహిరంగ ప్రదేశాల్లో జరగకుండా ఉండటం కోసం కృషి చేసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, పరిసరాలు పరిశుభ్రత అనేటువంటి పాటలు ఉండేవి. పరిసరాలు పరిశుభ్రత. భారత్ మాతా కీ భారత్ మాతా కీ. ఈరోజు పండిత్ దీనదయాళ్ గారి జన్మదినోత్సవ సందర్భంగా మన గురజాల మండలంలోని పల్లెగుంట గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. పండిత్ దీనదయాళ్ 1916 సెప్టెంబర్ 25వ తారీఖున ఉత్తరప్రదేశ్లోని మధురవాడ దగ్గర బంగ్లా అనే గ్రామంలో ఆయన జన్మించాడు. ఆయన చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు. ఆయన వాళ్ళ మేనమామ దగ్గర పెరుగుతూ విద్యాభ్యాసం చేస్తూనే మధ్యలో ఆర్ఎస్ఎస్కి భావాలకి అతను కట్టుబడి ఆర్ఎస్ఎస్లో చేరి ఆ యొక్క ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు చేస్తూ, అలాగే భారతీయ జనసంఘ్ 1952లో కూడా ఆయన ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా ఉండి, అలాగే 1960లో భారత్ జనసంఘ్గా ఉన్న భారతీయ జనసంఘ్గా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ ఆర్ఎస్ఎస్ నుంచి కూడా భారతీయ జనసంఘ్ ఏర్పాటు చేసి ఈ రోజు భారతీయ జనతా పార్టీకి. పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలోని మెయిన్ రోడ్ లోని ఎల్ఐసి కృష్ణారావు బజార్ నందు అర్బన్ ప్రాథమిక వైద్యశాల నందు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ ఎస్కే నజరీన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పి అనిల్ కుమార్ మాట్లాడుతూ స్త్రీల కొరకు ప్రత్యేకంగా 64 రకంలో రక్త పరీక్షలు, 175 రకంలో మందులు, గర్భిణీ స్త్రీలకు రక్త పరీక్షలు మరియు వ్యాక్సిన్లు, స్త్రీలలో వచ్చే రొమ్ము క్యాన్సర్, నోటి ద్వారా వచ్చే క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ను గుర్తించడం, సాధారణ వ్యాధులకు రక్త పరీక్షలు మరియు మందులు, అసంక్రమిత వ్యాధులకు మందులు ఇవ్వడం జరిగిందని, వారికి PMJAY వయోవందన కార్డులు వారికి ఉచితంగా పరీక్షించి మందులు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ముందుకు రండి మీరు మేడం, మీరు కూడా ముందుకు రండి. హలో చెప్పండి. నమస్కారం అండి. ఈరోజు మనము మన PHC పరిధిలో స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు ఇక్కడ ఈ మెడికల్ క్యాంపులో స్త్రీల వరకు ప్రత్యేకంగా అన్ని మెడికల్ టెస్టులు చేసి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ మనం అందజేస్తున్నాము. కేవలం స్త్రీల వరకే కాకుండా మిగతా వాళ్ళు కూడా అన్ని టెస్టులు చేసి మందులు ఇస్తున్నారు. ఈరోజు మన హాస్పిటల్లో మెడికల్ క్యాంపులో ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బ్లడ్ టెస్టులు చేసి వాళ్ళకి కావాల్సిన ఇమ్యునైజేషన్, వ్యాక్సిన్స్ అన్నీ అందిస్తున్నారు. అదేవిధంగా ఆడవాళ్ళలో వచ్చే అసంక్రమిత వ్యాధులు అంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏవైతే బీపీలు, షుగర్లు, అదేవిధంగా ఆడవాళ్ళలో ఇప్పుడు మన భారతదేశం మొత్తం మీద ఎక్కువగా ఉన్నవి ఓరల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్, అదేవిధంగా సర్వికల్ క్యాన్సర్స్ కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మన గవర్నమెంట్ వాళ్ళు ఈ యొక్క సర్వికల్ క్యాన్సర్స్ని ఎక్కువగా మనం అరికట్టాలని చెప్పేసి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయమని చెప్పి ఉన్నారు. ఈ మెడికల్ క్యాంపులో మేడం గారు మన సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేసి మనం ఏమన్నా ఇన్ కేసు పాజిటివ్ కనుక ఉంటే పై సెంటర్లకి, క్యాన్సర్ సెంటర్లకి మనం రిఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మన టీబీ ప్రోగ్రామ్ కూడా, అంటే ఎవరికైతే ఈ టీబీ వ్యాధి వస్తుంది అని ఏమన్నా డౌట్ కనుక ఉంటే ఇక్కడికి వచ్చి టెస్టులు చేయించుకొని మెడిసిన్ కూడా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఇంకా ఇక్కడ మన వృద్ధులకి సంబంధించినవిగా వ్యాధులకు సంబంధించినవి, అదేవిధంగా వాళ్ళకి టెస్టులు చేసేసి మెడిసిన్ కూడా ఇక్కడ అందజేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.